హలో ఎవ్రీవన్, ఇక్కడ మా మధ్యాహ్నం లంచ్కి ఏం చేస్తాను చూపిస్తాను చూడండి. రోట్లో దంచిన పల్లి పొడి ఈ డబ్బా నిండా దంచాను కదా, ఒక 2 రోజుల కంటే ఎక్కువ రాదనమాట. ఇంకా ఇది ఉందంటే చాలు మా పిల్లలకి ఎక్కడలేని ఆనందం అని చెప్పొచ్చు. ఇంకా ఆ రోజే ఇంకా గోంగూర రోటి పచ్చడి కూడా చేశాను అనమాట. ఎలాగో పల్లీలు వేయిస్తున్నాను కదా, పచ్చడి దంచాలి అనుకున్నాను. దానికోసమే పల్లీలు ఎక్కువ వేయించి ఒకటేసారి ఇంకా పల్లీ పొడి దంచి ఫస్ట్ పక్కన పెట్టి తర్వాత గోంగూర పచ్చడి చేశాను అనమాట. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి అన్నము, గోంగూర పచ్చడి, పల్లీ పొడి, మామిడికాయ పచ్చడి ఎలాగ ఇంట్లో ఉంది, పెరుగు ఉంది, ఇదే అనమాట. అన్నీ ఇలా హాల్లో పెట్టేశాను. పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వస్తారు తినడానికి అనేసి పిల్లలు వచ్చే టైం కల్లా అన్నీ ఇలా సెట్ చేసేస్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి కాలు మోగ కడుక్కొని ఫుడ్ తినేసి స్కూల్ వెళ్ళిపోతారు. ఇంకా పచ్చళ్ళే అన్నీ ఎందుకు అనేసి ఇంకొంచెం వడియాలు అయితే వేయించాను అనమాట. ఇంకా మార్నింగ్ చేసిన ఆలు కూడా కొంచెం ఉండే కర్రీ వచ్చేసి తింటారేమని పెట్టాను, కానీ ఆలు తినలేదు. ఓన్లీ పల్లీ పొడితో బాగా తినారనమాట మా పిల్లలు.